చిలుకూరుపేట సిఐ వ్యవహరించిన తీరు మహిళా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన రాష్ట్రమే కాదు దేశమే చూసింది. వైఎస్ఆర్సీపీ సంబంధించిన శ్రీకాంత్ను అరెస్ట్ చేసుకునడంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన విడుదల రజనీ గారిని ఒక మంత్రిని చూడకుండా, ఒక మహిళని కూడా చూడకుండా నెట్టి పారేసి ఆ కారులో ఉండే అతన్ని అరెస్ట్ చేయడం, దీన్ని వైఎస్ఆర్సీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడగడం నేరమా? ఒక మాజీ మంత్రికే సమాధానం చెప్పకపోతే ఇంకా సామాన్యులకు ఏం సమాధానం చెప్తారు? కాపాడాల్సిన పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏంటిందా? అనే దళిత మహిళను తెల్లవారుజామున 3 గంటలకే 20 మంది పోలీసులతో వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. నైటీతో ఉన్నాను, చీర మార్చుకొని వస్తాను అన్న వినకుండా ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 3 గంటలకు తీసుకెళ్లిన ఆమెను 6 గంటలకు అరెస్ట్ చేసినట్టుగా కోర్టుకు తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఇది రౌడీ రాజకీయమా? చంద్రబాబు అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నీ తన ఆధీనంలోకి తీసుకొని ఇలా తనిచ్చిన హామీలను ఎగ్గొట్టే పనిలో ఉంటారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే దేశ ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుతుంటే చంద్రబాబు మాత్రం ప్రతిపక్షాలను వారి ఎంత కక్ష సాధింపు చర్య చేయాలి అనే పనిలో బిజీగా ఉన్నారు. ఏం చేసినా భయపడేది లేదు. చంద్రబాబు ఎంతమందిని అరెస్ట్ చేసినా, బెదిరించినా